నిత్య జీవాన్ని వారసత్వాన్ని ఇచ్చాడు. ఈ వారసత్వాన్ని పట్టుకుని వెళ్ళాలి దేవుని రాజ్యాన్ని. అందుకని అన్నాడు ఆయన వస్తున్నప్పుడు మన పితరులను ఆయన వెంట పెట్టుకుని వస్తాడంట. ఆయన మన పితరులను వెంట పెట్టుకుని వస్తున్నప్పుడు భూమి మీద ఉన్న పాటున అక్కడ 10 మంది కన్యకల్లో 5గురు ఉన్న పాటున ఎలా ఎత్తబడ్డారో అలా సజీవులనబడిన వారు ఆయన రాకడలో మనం కూడా వెళ్తాం. ఎదుర్కోవడానికి ఎక్కడికి వెళ్తామంట? మధ్యాకాశంలోకి వెళ్తాం. దేవుని స్తోత్రం అర్థమవుతున్నా? దుష్టుడు కనుక మనల్ని ముట్టాడంటే, నువ్వు భద్రం చేసుకోకపోతే, మీరు అర్థం అవ్వాలి మీకు, దుష్టుడు కనుక మనల్ని ముట్టాడంటే అది ఏమి దొంగిలిస్తాడరా అంటే సంసోన్ని దుష్టుడు ముట్టాడు కాబట్టి సంసోన్లో ఉన్న దేవుని ఆత్మను దొంగిలించాడు. అర్థమవుతుందా? సంసోన్ ఎంత బలవంతుడు. అటువంటి సంసోను ఏంటంటే తన యొక్క రహస్యాన్ని ఒక స్త్రీ బలహీనతగా లోబడిపోయి చెప్పాడు. శత్రువులు వెంటనే చుట్టుముట్టారు, తన కళ్ళు తోడేస్తారు, తిరగల విసిరింపజేశారు. ఎవరు ముట్టారు సంసోన్ని? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. దుష్టుడు కనుక ముట్టాడనుకో వాడి పరిస్థితి ఏమైపోయి, ఎవరి పరిస్థితి తెలుసా? రక్షింపబడిన వాడి పరిస్థితి. మీకు అర్థం అవ్వాలి. మనం రక్షణ పొందుకున్న మనము ఇదిగో గాయము పెట్టువాడు నేనే, గాయమును కట్టువాడు నేనే. సంసోనికి గాయం పెట్టాడు ఆయన. ఎందుకని? రక్షణ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. తన రహస్యము ఏదైతే ఉందో చెప్పకూడదని చెప్పాడు. కానీ ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి చెప్పాడు. శ్రమ రెడీగా ఉంది, శత్రువు రెడీగా ఉన్నాడు, పట్టుకుపోయాడు, కళ్ళు తోడేశాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అపవాదికి చోటు వద్దని చెప్పాడు. ఇస్తే ఉంది. నువ్వు ఇష్టం వచ్చినట్లు తాగుతూ ఉంటే నీ అవయవాలు పాడైపోతున్నాయంటే నీ అవయవాలు దేవుడిని స్తుతించాలి కదా. లెక్కేది. మరి టైటిల్ ఇచ్చాడు నీకు ఏంటి? జ్ఞానవంతురాలు తన ఇంటిని. ఇప్పుడు చెప్పండి, దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో తన భర్తను కాపాడుకునే బాధ్యత ఎంత ఉందో మీరు ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే ఆ భర్త మీద భర్తకు అధికారం లేదు. ఎవరికి అధికారం ఉంది? భార్యకు అధికారం ఉంది. నీ భర్త విషయంలో నువ్వు దేవుడికి లెక్కప్ప చెప్పాలంటే నువ్వు నిలది. ఎందుకు నిలదీయాలి? నువ్వు నా భర్తవి. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? ఆత్మ జ్ఞానము కలిగిన మనల్ని మనం కాపాడుకోకపోతే శత్రువు రెడీగా ఉంటాడు. నీకు అర్థమవుతుందా? అపవాదికి చోటిస్తే వాడు అంటే ఎక్కడ ఉంటాడు తెలుసా? గౌని వద్ద పొంచి ఉంటాడంటే. ఎక్కడా? గౌని వద్ద. మీకు అర్థమవ్వాలి. ఇక్కడ ఎవరితో చుట్టూ తిరుగుతున్నాడు? యోబు కుటుంబం చుట్టూ తిరుగుతున్నాడు. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు చోటిస్తారా? యోబు కుటుంబం చుట్టూ గౌని వద్ద ఉన్నాడు. దేవుడు ఒక్కసారి అధికారం ఇచ్చాడు. వెంటనే పిల్లల్లోకి వెళ్ళిపోయాడు, పరివారంలోకి వెళ్ళిపోయాడు, ఆస్తిలోకి వెళ్ళిపోయాడు, ఆఖరికి యోబులోకి కూడా వెళ్ళిపోయాడు. అధికారం ఇచ్చాడు కాబట్టి నువ్వు చోటిస్తే ఈజీగా వస్తానంటున్నాడు. హల్లెలూయా. అంటే ఎంత విలువైన వారు ఒకసారి చెప్పండి. ఎందుకు చెప్పండి, ఆలోచించండి. ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు, ఇన్ని ఇరుకులు, ఇన్ని ఇబ్బందులు, నేను వేదన పడుతున్నాను. ఇక్కడ అవసరం లేదు, నాకు వద్దు అనుకుంటే నేను ఎంజాయ్ చేయొచ్చు, చక్కగా బ్రతకొచ్చు నా కోసం అయితే. కానీ ఎందుకు అనంటే నాకు దొరికిన దాన్ని గట్టిగా పట్టుకున్నాను నేను. దేవుని స్తోత్రం కలుగుతుంది. నాకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాను కాబట్టి ఆ పట్టుకున్నది నాతో మాట్లాడుతుంది. ఏంటి అంటే నేను వాక్యమును పట్టుకున్నాను. వాక్యం అనగా దేవుడిని పట్టుకున్నాను. నేను జీవములో ఉన్న నా జీవమును గురించి నేను ప్రకటించవలసి ఉన్నది. అది నా ప్రభు నాలో నుండి మాట్లాడుతున్నాడు. ఇది నాకు అర్థమైంది. ఏం చేయాలి? నేను గట్టిగా పట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు సంగతి ఏంటి? భర్తని, భార్యని, పిల్లల్ని చూసుకో. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించకపోతే లెక్క